మంచిర్యాల జిల్లాలో ఆధార్ రాజకీయ పార్టీ జిల్లా సమావేశం నగరంలోని నార్త్ ఇన్ హోటల్లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు కార్యకర్తలు ఈ సమావేశం పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నిండుగూరు మధు అధ్యక్షత వహించగా ఆధార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఈడా శేషగిరిరావు మాట్లాడుతూ పార్టీ ఎజెండా విధి విధానాలు తెలియజేశారు. ఆధార్ పార్టీ అంటే అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ. ఇది 2023 ఏప్రిల్ స్థాపించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఇది రిజిస్ట్రేషన్ చేశాము. ఆ తర్వాత జరిగినటువంటి 2023 నవంబర్ అసెంబ్లీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాము. 43 మంది వ్యక్తులను నిలబెట్టి 63,000తో మేము ఈ రాష్ట్రంలో 5వ పొజిషన్లో ఉన్నాము. ఆ తర్వాత జరిగిన 2029 లోక్సభ ఎలక్షన్లో 14 మందికి పోటీ పెట్టి 1,15,000 సాధించి 4వ స్థానంలో ఉన్నాం. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య పార్టీల తర్వాత మేము సాధించిన ఓట్లు చెప్పుకున్నట్టయితే మంచి స్థానంలో ఉన్నామని మేము భావిస్తున్నాము. రాబోయే ఎలక్షన్లలో కానీ రాబోయే ప్రతి ఇష్యూస్లో కూడా ఆధార్ పార్టీ ఉంటుందని, అయితే మేము కొన్ని సిద్ధాంతాలకు లోబడి ఈ పార్టీని మేము బలోపేతం చేస్తున్నాం. అందులో మొట్టమొదటి భాగంగా ఏది మేము పబ్లిక్ మీటింగ్స్ పెట్టకూడదు అనేది మా పార్టీ యొక్క సిద్ధాంతం. పబ్లిక్ మీటింగ్ ఎందుకు పెట్టొద్దు అంటున్నాము అంటే, ఈ పార్టీ ద్వారా ఎవరు వచ్చినా ఎవరిని పిలిచినా కూడాను నిమ్న వర్గాల నుంచి వచ్చే వ్యక్తులు మాత్రమే పబ్లిక్ మీటింగ్కి వస్తున్నారు. అయితే వాళ్ళంతా కూడా మనస్ఫూర్తిగా వస్తున్నారంటే లేదు, ఏ డబ్బు పెట్టో లేకపోతే మందో ఇంకోటో ప్రలోభాలు పెట్టి తీసుకొచ్చి మీటింగులు జరిపి మా జాతులను మాత్రమే వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి దాన్ని మేము నిర్మించాలనే ఉద్దేశంతోనే పబ్లిక్ మీటింగ్స్ అనేది నిషేధం చేస్తున్నాం. రెండో విషయానికి వచ్చినట్టయితే ఈ పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం వల్ల డబ్బు, అదేవిధంగా సమయము, తర్వాత మనుషుల యొక్క శక్తి సామర్థ్యాలు తగ్గిస్తున్నాయి తప్ప దానివల్ల ప్రయోజనాలు లేదు. అందుకు కారణం ఏంటంటే ఇప్పుడు మనకున్న టెక్నాలజీ మన అరిచేతుల్లోనే మనం మొత్తాన్ని ఉన్న ప్రపంచాన్ని చూసే ఈ రోజులలో ఇంకా పబ్లిక్ మీటింగ్లు జనాలు తీసుకొచ్చి ఒక పశువులాగా మమ్మల్ని చూస్తున్నటువంటి ఈ అధికార పార్టీలు, అదేవిధంగా వేరే ఉన్నటువంటి పార్టీలన్నిటి కూడా మేము వ్యతిరేకిస్తూ పబ్లిక్ మీటింగ్ పోకుండా ప్రజల దగ్గరికే మేము పోవాలి, ప్రతి ఓటర్ని కలవాలి. అది మేము కావచ్చు, మా ప్రతినిధులు కావచ్చు, వేరే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా అదేవిధంగా సిద్ధాంతం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇప్పుడు స్టార్ట్ చేశాము. అందుకు పబ్లిక్ మీటింగ్స్ మేము నిషేధించి చిన్న చిన్న మీటింగ్లు మాత్రమే పెట్టుకుంటూ ప్రతి నియోజకవర్గంలో కూడా బలోపేతం చేసుకొని రాబోయే 2028 లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్లోనూ 2029 రాబోయే లోక్సభ ఎలక్షన్లో కూడా మా పార్టీ ప్రతి అభ్యర్థులను పోటీ పెట్టి 100% మేము అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎజెండా చెప్పండి సార్. పార్టీ ఎజెండా అనేది ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు. పవర్లోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి. అధికారం రావడం కోసం చెప్పేటువంటి పార్టీలు ఎజెండాలు మనం ఎన్నో చూసాము. స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఎజెండాలో చెప్పింది ఏది కూడా ఇంతవరకు దాన్ని వాళ్ళు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే ఇంతకుముందు చేసిన టీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ చెప్పినటువంటి ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నిలబెట్టిన పరిస్థితిలో ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి ఎన్నో హామీలు ఇచ్చారు. ఎన్నో హామీలలో కొన్నో మాత్రమే వాళ్ళు చేయగలిగారు, చేయని చాలా మిగిలిపోయినాయి. ఈ ఓటు సంపాదించుకోవడం కోసం అబద్ధాలతో వచ్చినటువంటి ఈ పార్టీల మేనిఫెస్టోల్ని నమ్మొద్దని, అదేవిధంగా మేము చెప్పబోయేది సింపుల్, అందరూ చెప్పింది మేము కూడా చెప్తున్నాము. మాకు పార్టీలో అధికారంలోకి వచ్చినట్టయితే విద్య, అదేవిధంగా వైద్యము, న్యాయం ఇవన్నీ కూడా మేము ఉచితంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము. దాంతోపాటు రైతుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మా ముఖ్యమైన ఉద్దేశం. ఆ రైతులకి అనేక రకమైనటువంటి వసతులు కల్పించాలని, బీమా దగ్గర నుంచి తర్వాత ఎంఎస్పీ మినిమం సపోర్టింగ్ రైతు ఇవ్వాలని, ఇలాంటి అనేక కార్యక్రమాలు రైతులు తీసుకురావాలని, యూత్ అంటే యువకులకు సరైనటువంటి అవకాశాలు కల్పించాలని, దాని మహిళలకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు చేయాలనే ఉద్దేశంతో పార్టీ ముందుకు పోతుంది. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి 33% ఇవ్వాలని చెప్పినటువంటి పార్టీలతో కాకుండా మేము 40% ఉమెన్కి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ విధంగా మా దగ్గర కనుక మేము మహిళలుగా వచ్చినట్టయితే తప్పనిసరిగా వాళ్ళకి అవకాశం కల్పించి రాబోయే రోజుల్లో ప్రత్యేకమైనటువంటి
ఒక డ్రైవ్ చేయాలని ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తాం. పార్టీ గుర్తు పార్టీ గుర్తు వచ్చి మాకు చపాతీ రోల్ రండి. చపాతీ రోల్ ఎందుకు అనే దానికి మేము ఎన్నుకున్న దానికి ప్రతి మహిళ కూడా ఈ చపాతీ రోల్ అంటే ఒక పూరీలు తయారు చేయటమో లేకపోతే రొట్టె తయారు చేయటమో అనేది సామాన్యులకు అందుబాటులో ఉండడం గుర్తు. మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆధార్ పార్టీ అనేది ఆధార్ కార్డు అంటే ప్రతి ఒక్కరిది కూడా చిన్న పిల్లోడి దగ్గర నుంచి కూడా పెద్దల వరకు కూడా ఈ ఆధార్ కార్డు తెలుసు కాబట్టి ఆధార్ పార్టీ ఇక్కడ మేము పెట్టుకున్నటువంటి చపాతీ రోల్ ఈ రెండు కూడా సామాన్య పిల్లలకు అందుబాటులో ఉండే ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తాం. రాబోయే రోజులలో తెలంగాణలో మీరు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉందా సార్? 100% ఉందండి. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీ ముందు మా పార్టీలలో టీఆర్ఎస్ అండ్ మిగతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇప్పటికీ మనం చూసాం 2.5 సంవత్సరాల్లోనే. బీజేపీ అనేది అంత ఈజీగా పైకి రావడం మనకు సాధ్యం కావట్లేదు. మిగతాది టీఆర్ఎస్ అనేది మా అందరికీ తెలుసు, అది టీఆర్ఎస్ అది కుటుంబ పాలన. అదేవిధంగా కొంతమంది చేతిలో ఉన్న పాలన, అవినీతి వల్ల వాళ్ళు డబ్బు సంపాదించిన పాలన, ఇవన్నీ కూడా దూరం చేయాలంటే